అవును. ఎందుకంటే మేడం మీకు గూడా ఒక పాప ఉంది, ఒక బాబు ఉన్నాం. సో, మీకు గూడా మీ పాప అంటే చాలా ఇష్టం. హ్మ్. సో, రేపు పొద్దున అదే పాప అరే! మీ మమ్మీ ఇది, మీ డ్యాడీ ఇట్లా చేసిండంట అని చెప్పి వాళ్ళు అనుకుంటే సో, పరిస్థితి ఏంది మేడం? వాళ్ళకి ఫ్యూచర్ పరిస్థితి ఏంది వాళ్ళది? నేనేం చేసినా నా గురించి అనుకుంటారు. హ్మ్. నేనేం తప్పు చేసినా? ఇప్పుడు అంటుర్రు గదా మేడం ఇప్పుడు. ఎవరికైనా అమ్ముడు పోయినా, లేకుంటే ఎవరి దగ్గరైనా తప్పుడు పనులు చేసినా, తప్పుడు మాటలు మాట్లాడినా, ఊర్లో గ్రామాభివృద్ధి కార్యక్రమాలు ఒక ఎమ్మెల్యే సపోర్ట్ లేకున్నా కూడా 90 లక్షల వరకు చేసిన నేను ఇయాల. ఆ గ్రామంలో నాకు ఎక్కడ కూడా మంచి పేరే ఉంది. నేను దొంగతనం చేసి తప్పుడు పనులు చేసినోళ్ళు ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. నేనేం తప్పు చేసిందని నన్ను అంటారు. నా బిడ్డ ఎప్పుడు నన్ను అనుకోదు. నన్ను ఎవరైతే నన్ను తప్పు పని మీ మమ్మీ ఇట్లా అట్లా అని ఎవరైతే నా గురించి చెడ్డగా అనుకుంటారో వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్, బ్యాక్ సైడ్ ఏదో బ్యాడ్‌గా ఉంది కాబట్టే అట్లా మాట్లాడుతున్నారు. మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా ఇప్పుడు నేను డైరెక్ట్ మీడియా ముందు మాట్లాడుతున్నా. ఎవరైతే నా గురించి చెడ్డగా ఆలోచించి, చెడ్డగా మీ మమ్మీ ఇట్లా మీ అన్ని బ్యాడ్ రోల్స్ ఎవరైతే లేడీసే కావచ్చు, బాయ్సే కావచ్చు నా మీద ఏస్తున్నారో వాళ్ళ తెర వెనకాల ఏదో ఒక దొంగచాటు దెబ్బ, దొంగచాటు మరక, దొంగచాటు మచ్చ, దొంగ పని ఉంది కాబట్టే నన్నేస్తారు. మంచి వాళ్ళు, మంచిగా ఉన్న వాళ్ళైతే, మంచితనంగా పుట్టిన వాళ్ళైతే ఎవ్వరైనా గూడా నన్ను గౌరవించి, స్వీకరించి, సంస్కారంతో, సభ్యతతో నన్ను జూస్తారు. అట్లా అనుకున్న వాళ్ళని అరటిపండు తిని తొక్కదీసి చెత్తబుట్టలో పడేసినంత ఈజీగా పడేస్తా. ఈ యాటిట్యూడ్ పనికొస్తదంటారా తీసి మేడం? పడేస్తా అక్కడ హ్మ్. వాళ్ళని పట్టించుకోను నేను. యెస్ హ్మ్. 100% పనికొస్తది. ఎందుకంటే ఇది నా ఆత్మగౌరవానికి సంబంధించింది. నా వ్యక్తిత్వానికి సంబంధించింది. సమాజంలో అందరూ ఒకలా ఉండరు గదా! చెడ్డ వాళ్ళ గురించి చెప్తున్నా. హ్మ్. ఇప్పుడు ఒక స్త్రీ అర్థం చేసుకోవాలి. ఆ! ఒక స్త్రీని ఒక స్త్రీని ఇంకొక పరాయి స్త్రీ ఎలా చూడాలంటే ఒక చెల్లెలాగా, ఒక అక్కలాగా, ఒక బిడ్డలాగా, ఒక తల్లిలాగా చూడాలి. అందరు చూస్తారు. నేను అందరి స్త్రీల గురించి మాట్లాడతలేను. కొంతమంది స్త్రీల గురించి, యాంటీగా మాట్లాడిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఈరోజు 100% మహిళలు నాకు సపోర్టివ్‌గా ఉన్నారు. 100% అన్నలు, 100% అక్కలు, తల్లులు, చెల్లెలు నాకు సపోర్టివ్‌గా ఉన్నారు. 100% అన్నలు, తమ్ముళ్ళు, తండ్రి లాంటోళ్ళు నాకు సపోర్టివ్‌గా ఉన్నారు. నాన్న నువ్వు భయపడకు, అక్క నువ్వు భయపడకు, చెల్లె నువ్వు భయపడకు, బిడ్డ నువ్వు భయపడకు, ధైర్యంగా మాట్లాడు, ఎదుర్కో, నీకు మేము ఉన్నాం, చెప్పు ఏ రాత్రి ఏ సమస్య వచ్చినా 30 మందిని తీసుకొని వస్తా, 40 మందిని తీసుకొని వస్తా, ఏం చేద్దామంటే అది చేద్దాం, ఏడ కూర్చుందామంటే అది కూర్చుందామని నాకు చెప్పినోళ్ళు ఉన్నారు. నా మంచితనం గురించి వాళ్ళు చెడ్డగా మాట్లాడిండ్రు అని అంటే వాళ్ళ వెనకాల ఏదో మచ్చ ఉంటుంది కాబట్టి ఓర్చుకోలేక సహించలేక మాట్లాడతారు. ఈ రోజు అమ్ముతాము అని ఒక అన్న మాట్లాడుతున్నాడు. ఒకటేసారి ప్రజలందరికీ చూపెట్టే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలే ఇంపార్టెంట్, చూపెడతాం. సోషల్ మీడియా లేని నేను లేను. ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు చూపెడతా. నా నిజాయితీ, నా నీతి, నేను తప్పు చేస్తున్నానా, మంచి చేస్తున్నానా, నేను నిజాలే నిప్పులాగా కక్కుతున్నానా, నేను ఏం చేస్తున్నా అనేది చూపెట్టే రోజులు త్వరలోనే ఉన్నాయి. చూపెడతా. చూపెట్టిన తర్వాత ఆయన ముఖం ఎక్కడ పెట్టుకుంటాడో, దేంట్లో పెట్టుకుంటాడో ఆయనకే తెలిసి ఉండాలి అది. ఇక తెలంగాణ అచ్చమైన భాషలో మాట్లాడితే గలీజ్‌గా ఉంటది. నేను మాట్లాడదలుచుకోలే, నాకొస్తాయి కానీ నేను మాట్లాడ. హ్మ్. కానీ ఇంకొక విషయం నేనేం చెప్తున్నానంటే, నువ్వొక మొగాయినవి. పాజిటివ్‌గా మాట్లాడాలనుకుంటే మాట్లాడు. నీకొక అక్కలాగా, చెల్లెలాగా, ఒక బిడ్డలాగా నువ్వు ఊహించుకొని మాట్లాడాలనుకుంటే మంచిగా మాట్లాడు. నేను మనిషిని చూస్తేనే చెప్తా. వాడు గుడ్డా? వాడు బ్యాడా? ఐ కెన్ అబ్జర్వ్ ఎవ్రీథింగ్ నన్నన్నాడు. అట్లా అనుకున్నోళ్ళ వెనకాల మచ్చ ఉంటది కాబట్టే మంచి వాళ్ళ మీద మచ్చ అబ్బా పడింది తుడుచుకోవాలని చూస్తుంది. మా మీద మచ్చ ఉంది గదా! ఈమె మీద గూడా ఆ మచ్చ పడితే మంచిగుండు అని జెప్పేసి ఏం చేస్తారంటే దాన్ని తుడుచుకోనియ్యక, సహించలేక, ఓర్వలేక 10 రాళ్ళు ఇసిరి కొడతారు. 10 రాళ్ళు ఇసిరి కొట్టినా గూడా నాకు భగవంతుడనేవాడు ఉన్నాడు. హ్మ్. గాడ్ ఈజ్ దేర్ ఫర్ ఎవ్రీథింగ్. ఏది ట్రూ, ఏది అబద్ధం. హ్మ్. రెండిటికి గాడ్ ఈజ్ దేర్ ఫర్ ఎవ్రీథింగ్. హ్మ్. మీరు నన్ను తప్పు అనుకున్న వాళ్ళ వెనకాలనే ఏదో ఒక తప్పు ఉంది. అంటే అది. చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇక్కడ ఏదైతే ఇక్కడ తెలుగు ప్రజలే గాకుండా వేరే స్టేట్స్‌లలో గూడా ఇది ఒక సంచలనమైన కేసులాగా మారింది. హ్మ్. ఎందుకంటే ఒక సర్పంచ్ ఒక ఎమ్మెల్యే పైకి అంత ఆషామాషా గాదు. హ్మ్. హ్మ్. అది ఇక సర్పంచ్‌తోని ఏమైతది హ్మ్. అని చెప్పి ఎమ్మెల్యే తలుచుకుంటే సర్పంచ్‌తోని ఎంత? సర్పంచ్ హ్మ్. ఎంత హ్మ్. అని అనుకుంటుర్రు. సర్పంచ్ ఎందుకు ఎంత? హ్మ్. ఎంత ఎంత అంటే అయింది? ఎమ్మెల్యేతో పోల్చితే అంటారు. ఎమ్మెల్యే సర్పంచ్ గ్రామానికి నేను ఇక్కడ వద్దు రావద్దు అంటే అక్కడ ఆగిపోవాలి ఎమ్మెల్యే మరి. హ్మ్. ఈ ఈ ఈ గ్రామానికి బాస్‌ని నేనే. హ్మ్. నేనే గదా ప్రెసిడెంట్‌ని. హ్మ్. ఎవ్వరైనా నా అనుమతి లేకుండా దాటమని చెప్పు. హ్మ్. నా గ్రామ మర్రి చెట్టు అక్కడ ఒక చెట్టు ఉన్నది గదా! అవును. ఆ! ఆ చెట్టు కాడ నుంచి రమ్మని చెప్పు. హ్మ్. నేను ఈ ఊరికి ప్రెసిడెంట్‌ని, ఈ ఊరికి నేను తల్లిని, హ్మ్. ఈ ఊరికి నేను ఒక అక్కను. నా ఊర్లోకెళ్ళి బయటికి రమ్మను. లోపలికి రమ్మను. హ్మ్. ఎట్లా?
నా ఊరికి నేను గొప్ప కదా. ఏం చేస్తుంది అని అంటే ఏం చేయాలి, ఏం ఇప్పుడు సింపుల్గా నేను ఒక్కటే మాట్లాడతా తమ్ముడు. ఏం చేస్తుంది అంటే ఆయన దగ్గర పైసలు ఉన్నాయి, ఆయన దగ్గర రౌడీలు ఉన్నారు, ఆయన దగ్గర బంగారం ఉన్నది, ఆయన దగ్గర బ్యాక్గ్రౌండ్ ఉన్నది. అరే ఇప్పుడు ఏం లేని పేదలు బతుకుతలేరా? అన్నీ ఉంటే కోట్లు లక్షలు ధనాలు అన్నీ ఉన్నోళ్ళే ఈ భూమి మీద బతుకుతారో వాళ్ళే నిజాలు అవుతాయా? ఎప్పుడు కూడా ఆ మాట ఎవరైతే అంటారో అది కరెక్ట్ కాదు. మనం ఎప్పుడు చాతగాని వాళ్ళకు ఉండొద్దు. మనకు దమ్ము ఉంది, ధైర్యం ఉంది, మనకు కూడా నీతి ఉంది, నిజాయితీ ఉంది. తండ్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ ద ట్రూ అండ్ ఏది అబద్ధం, రెండు బోత్ మనం పోరాడే అంత శక్తి కెపాసిటీ రాజ్యాంగంలోనే ఉంది. రాజ్యాంగం రాసిన తండ్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలోనే ఉంది. ఈ రాజ్యాంగం ప్రకారం ఆలోచించాలి అని చెప్తున్నా. ఎప్పుడైనా సీఎంని కూడా గెలవచ్చు, సీఎంని కూడా గెలవచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఎమ్మెల్యేనే కాదు సీఎంని కూడా గెలవచ్చు. ఎట్లా? న్యాయం ఉంటే, కరెక్ట్ ప్రొనౌన్సెన్స్ మన దగ్గర ఉంటే. అసలు సీఎం స్పందిస్తాడా? స్పందించాల్సిన అవసరం ఏముంది? స్పందించకుంటే దానికి ఇప్పుడు ఒకటి, నేను ఈయన ఇంట్లో తప్పు చేసిండు, తప్పు అయిందని ఒప్పుకున్నాడు, దగ్గరికి తీసుకున్నా, ఒప్పుకోకుండా నేను ఏం చేస్తా? మీకు తెలవాలి, గలీజ్గా అవుతుంది తమ్ముడు. అది బయట పడతాము, పంచాయతీలు అయితే, పోలీస్ స్టేషన్లు అయితే, తన్నుకునుడు అవుతుంది, కొట్టుకునుడు అవుతుంది, ఊరంతా తెలుస్తుంది. తప్పును సమర్థించాలి, అదే విధంగా తప్పు చేసిన వాడిని క్షమించాలి. క్షమించు అన్నప్పుడే తప్పును మనం సమర్థించుకొని దగ్గరికి తీసుకోవాలి. మరి తప్పైంది అని ఒప్పుకోడు సీఎం, ఒప్పుకుంటాడా అని అంటే సీఎం ఏంటి? సీఎం మనుషులందరూ ఓట్లేస్తే గెలిచిన మామూలు వ్యక్తి కాదా? జస్ట్ ఐఎమ్ క్వశ్చన్, రేపు సస్పెండ్ చేసిన ఐ నాట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్, బికాస్ 5 days నుంచి నేను మాట్లాడుతున్నా. ఏంటి సీఎం అయితే ఏంటి? కరెక్ట్ అని కరెక్ట్ అనాలి, తప్పని తప్పు అనాలి. డైరెక్ట్ సీఎం కే సవాల్ అంటాం. సీఎం కే సవాల్ కాదు, సీఎం కరెక్ట్ గా ఉన్నాడనే అంటున్నా నేను. తమ్ముడు మళ్ళీ చెప్తున్నా, సీఎం కరెక్ట్ గా ఉన్నాడనే చెప్తున్నా. నేను కరెక్ట్ గా లేడు అని, ఆయన దగ్గర దాకా పోలే న్యూస్ అంటారు, ఆయన దగ్గర దాకా పోయింది అని నేను అంటున్నా. కానీ ఆయన స్పందించాలి అంటున్నా, స్పందిస్తాడు అని కూడా అంటున్నా. అంటే 2 మాటలు మీరే మాట్లాడతారు. ఎందుకు? ఇప్పుడు ఈ పార్టీలు ఉన్నా నేను, వారు ఎన్ని బాధ్యతలు చూడాలి, చాలా ఉంటాయి ఆయనకి హెడేక్స్. చూస్తుండు, టైం తీసుకుంటాడు, చెప్తాడు, దానికి సమాధానం కూడా చెప్తాడు. ఇప్పుడు బిడ్డకు కోపం వస్తే ఎవరిని అంటది? తండ్రిని అంటది కదా. మరి నేను ఈ పార్టీలో నేను ఒక బిడ్డను కదా, నేనంటే తప్పుగా తీసుకుంటాడా? తీసుకుంటే 4 మాటలు అంటే పడతా సమయం వచ్చినప్పుడు. ఎందుకమ్మా నువ్వు నన్ను డైరెక్ట్ వచ్చి మాట్లాడపోయినావు, మీడియా ముందు ఎందుకు అన్నవాడిని ఒక మాట అంటే పడతా. లేదంటే సరే రా పోనీ నువ్వు మాట్లాడిన దాంట్లో కరెక్టే ఉందంటే అభినందిస్తా. అసలే స్పందించకుంటుంటే ఏడుస్తా, అంతే అంటాం. మరి ఏం చేస్తా? నెక్స్ట్ స్టెప్ లేదంటారు. నెక్స్ట్ స్టెప్ ఉంది, అరే మహిళా దీని నెక్స్ట్ స్టెప్ మళ్ళీ ఉంటది తమ్ముడు, ఖచ్చితంగా ఉంటది. ఎందుకు ఉండదు? ఇప్పుడు సింపుల్ గా నేను ఒక లాజిక్ చెప్తా. ఇప్పుడు నేను ఏడిస్తే మా నాన్న ఎన్నిసార్లు చూసుకుంటూకుంటాడు? ఒక్క విషయం, ఇప్పుడు నాకైనా తండ్రి లెక్కనే. ఇక తెలియని వాళ్ళు ఇట్లన్నా కూడా నిజంగానే తండ్రా ఇంకేదేదో అనుకుంటారు అమ్మలక్కలు. మంచోళ్ళు కాదు, చెడ్డోళ్ళు, మంచోళ్ళు అనుకోరు. ఈ సమాజంలో ఇట్లా మాట్లాడినా కూడా బాధే ఉంది తమ్ముడు. వామ్మో, అసలు ఈ భూమి మీద బతకాలంటేనే రోజు రోజుకు భయంకరంగా ఉండదు. అయితే నేను ఒక్క విషయం ఏం చెప్తానంటే, నేను 4 సార్లు ఏడిస్తే ఏడవనీతి అని ఊరుకుంటాడు మా నాన్న. ఎగ్జాంపుల్ చెప్తున్నా. 6సారి 7సారి కన్నా జాలి కదా ఒక కుటుంబం కలుగుతుంది. అరే నా కుటుంబం ఆగమవుతుంది, రేపు ఎట్లా వీధిలో పడితే ఇంకా ఘోరంగా అవుతుంది అని ఆలోచించడా? మరి బిడ్డ కోపం వస్తే తండ్రిని అంటారు కదా, తండ్రి కోపం వస్తే బిడ్డనే అంటారు కదా. నాకు ఆ నమ్మకం ఉంది, అంతే అంటాం, అంతే.